సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 50% తగ్గింపు. గేమ్ చేంజర్ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలే కాదు యావత్ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎలా ఉండిపోతుంది అంటే బాబాయ్ అబ్బాయి కలయిక రంగస్థలం తర్వాత ఫ్యాన్ క్రేజ్ ఏ విధంగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తిగా సోషల్ మీడియాలో సెట్ చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిది బాబీ మనతో ఉన్నారు. ఏంటండి ప్లానింగ్? అసలు ఈవెంట్ ఇక్కడ జరుగుతుందంటేనే గూస్ బాంబ్స్ వచ్చాయి మెగా అభిమానులు అందరికీ కూడాను. తక్కువ కెపాసిటీ 1,00,000 మంది అని అంటున్నారు. ఏంటి ఇక్కడ ప్లానింగ్ ఎలా ఉంది ఏమనుకోవచ్చు? అంటే ఇటీవల జరిగిన సంఘటనల ఆధారంగా బేస్ చేసుకుని పోలీసు వారు తగిన చర్యలు అంటే చాలా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు. సేమ్ టైం మెగా కాంబినేషన్. అందులో మీకు తెలిసి ఈ ఏరియా అంతా చిరంజీవి గారు ఫ్యామిలీకి ఎంత అభిమానం ఉంటుందో అవన్నీ దృష్టిలో పెట్టుకుని, అదిగాక ఇద్దరు బిగ్ స్టార్స్ ఇద్దరు వేదిక మీద రాబోతున్నారు. అదికాక మన గోదావరి జిల్లాలో జరగడం ఇంత పెద్ద ఈవెంట్. మీరు ఈవెంట్ చూసాక మీకు తెలిసింది ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇలాంటి ఈవెంట్ మన రాజమండ్రిలో జరగడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. సేమ్ టైం అందరూ కూడా చాలా ప్రికాషన్స్ తీసుకోండి. అభిమానులు కూడా నేను చెప్పేది ఒకటే, మీ బాధ్యత మీరే తీసుకోవాలి, మీ భద్రత మీరే తీసుకోవాలి. ఖచ్చితంగా మన రాజమండ్రిలో జరుగుతున్న ఈవెంట్ కాబట్టి మనం సక్సెస్ చేసి పంపించగలగాలి. ఇంకా ఈవెంట్ విషయానికి వస్తే చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. LED వాల్ కానించి, బాణాసంచ కానించి, రామ్ చరణ్ గారి ఎంట్రన్స్ కానించి, ఇంకా అన్నీ నేను చెప్తే ఇంకా మీరు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. గ్యారంటీగా ఇది ఖచ్చితంగా ఐ విట్నెస్. ఖచ్చితంగా దాన్ని బాగా మనం పద్ధతిగా మనం ఎంజాయ్ చేద్దాం ఈవెంట్ని. సేమ్ టైం పాసలు కూడా ఎక్కువ ఇష్యూ చేయడం జరగలేదండి. మ్యాక్సిమం తక్కువే పాసలే ఇష్యూ చేసాం. కాకపోతే ఉధృతంగా జనాలు అయితే వస్తారు ఖచ్చితంగా. దాని తగ్గట్లు అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, మా కళ్యాణ్ గారి టీం అవ్వచ్చు, మేము అవ్వచ్చు, ఎప్పటికప్పుడు నిరంతరం రాత్రి పగలు అహర్నిశలు కృషి చేస్తున్నామండి సక్సెస్ చేయడానికి. ఖచ్చితంగా ఇండియాలోనే, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదండి, ఇండియాలోనే ది బెస్ట్ ఈవెంట్లో ఇది ఒకటి అవుద్దండి ఖచ్చితంగా. సో ఎన్ని గ్యాలరీస్ ఉంటాయి? రామ్ చరణ్ గారికి వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ కూర్చోబోతున్నారు? పవన్ కళ్యాణ్ ఈ గ్యాలరీలో ఉంటారు. అక్కడి నుంచి కామన్ ఆడియన్కి ఎంత దూరం ఉంటుంది? ఏమండి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రావట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, చిత్ర బృందం అంతా వస్తున్నారు. ఇందులో VVIP గ్యాలరీ ఒకటి ఉంటుందండి, MVIP గ్యాలరీ ఉంటుంది. అది కాక సెలబ్రిటీస్ ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారో, డైరెక్టర్, క్రాఫ్ట్ సంబంధించి ఆ ప్రొడక్షన్ వాళ్ళు కూర్చోడానికి, ఈ శంకర్ గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, వాళ్ళందరూ కూర్చోడానికి ఒక గ్యాలరీ ఉంటుందండి. అంతే సార్. సో అంటే మెగా అభిమానులు అంటూ ఉన్నారు గ్రౌండ్ చిన్నదైపోతుంది, మాకు పాసులు దొరకవేమో, అసలు పాసులు ఎక్కడ ఇస్తారనేది పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతుంది. పాసుల విషయంలో ఏమంటారు? ఎక్కువ ఇష్యూ చేయలేదండి. మీకు ఒత్తిడి ఏ విధంగా? అసలు ఫోన్ నాన్ స్టాప్ అండి. అసలు మామూలు బ్యాటింగ్ కాదు. అసలు నా ఫోనే దొరకలేని పరిస్థితి, అంటే కనెక్ట్ అవ్వట్లేదు అంత పరిస్థితి ఉందండి. కానీ ఒత్తిడిని అధిగమించి మ్యాక్సిమం అందరికీ అందజేస్తున్నామండి. కాకపోతే ఎక్కువ పాసులు ఇచ్చేయచ్చండి, కానీ ఇచ్చే పరిస్థితి లేదు. పోలీసులు ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అన్ని తెలియజేస్తున్నారు. అందుకని అంటే ఎక్కువ పాసులు ఇచ్చి జనాలు ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా, పాసులు ఉన్న వాళ్ళు మాత్రం లోపలికి వచ్చేలాగా ఏదైతే కెపాసిటీ ఉందో దాన్ని తగ్గట్టే పాసులు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఏంటి మెగా అభిమానులుగా మీరు చెప్పండి, ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా బాబీ గారికి మీ అంతా సపోర్ట్ ఉంటున్న పరిస్థితుల్లో పాసులు మీకైనా ఉన్నాయా? మీ వాళ్ళకి అడుగుతున్న పాసులు ఉంటున్నాయా? పాసులు మరి ఇక్కడ ఉన్న క్రౌడ్ని బట్టి మెగా అభిమానులు అందరికి కూడా అందజేస్తారని బాబీ గారిని మేము సుముఖంగా సాదరంగా కోరుతున్నాం. అక్కడికి మరి పోలీసు వారి నిబంధనల కొరకు పాసులు తక్కువగా వేయించారని సినిమా బృందం అంతా కూడా అందరికీ అభిమానులు తెలియజేస్తున్నాం. కావున కొంతమందికి అందకపోయినాక నిరాశ చెందొద్దనేసి అందరికీ తెలియజేస్తూ, అలాగే మరి సంక్రాంతి వేడుక ముందుగానే వచ్చిందని మా ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఆనందపడుతున్నాం. గేమ్ చేంజర్ ద్వారా ఈ ఈవెంట్ని వేమగిరి గ్రామంలో పెట్టడం వల్ల వేమగిరి గ్రామస్తుడిగా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, మరి మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు అందరూ కూడా వేలాదిగా తరలి వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గేమ్ చేంజర్ని అఖండ విజయవంతంగా మెగా అభిమానులు ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. మహిళా లోకంలో ఎప్పుడు కూడా ఆయన ఒక దేవుడిగా భావిస్తుంటారు. ఎప్పుడెప్పుడు కలుద్దాం, ఎప్పుడెప్పుడు చూద్దాం అని అనుకుంటున్నారు. అంటే ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది, మీరు ఉదయం నుంచి ఇక్కడ చూస్తూ ఉన్న పరిస్థితి ఏంటి? మహిళలకు సంబంధించి గ్యాలరీ ఏ విధంగా ఉండిపోతుంది? మహిళలకు కూడా భద్రత చాలా గట్టిగా చేస్తున్నారండి, గట్టుదిట్టంగా ఉంది. ప్రతి ఒక్కరూ మెగా అభిమానులు అందరూ కూడా వచ్చి చాలా సంతోషంతో చూసి, మా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. మహిళల తరపు నుంచి అయితే అసలు వేరే మహిళలే కాదు, అలాగే మెగా అభిమానులు అందరూ కూడా, ఇటు TDP, BJP మొత్తం కూటమి అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నాం. మా వేమగిరిలో ఇలా చేయడానికి కూడా చాలా సంతోషంగా ఉంది, మాకైతే చాలా ఆనందంగా ఉంది. బట్ ఏంటి వేమగిరికి రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు రాబోతున్న పరిస్థితి, బాబాయ్ అబ్బాయి కాంబినేషన్ ఏమంటారు? మా అందరికీ సంక్రాంతి మనకి 14వ తారీఖున వస్తుంది.
కానీ మాకు 4వ తారీఖునే వేమగిరిలో సంక్రాంతి ఉత్సవాలను జరుపుకుంటానికి మేము సిద్ధపడి ఉన్నాం. ప్రతి ఒక్క జన సైనికులు, రామ్ చరణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు వేలాదిగా ఈ ఈవెంట్కి వస్తారని మేము ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, ఈ రామ్ చరణ్ గారు ఒకే స్టేజ్ మీద మేము వాళ్ళని చూడాలంటే మా కళ్ళే సరిపోవు. ఏ ఇబ్బందులు లేకుండా ఈవెంటు బాబీ గారి ద్వారా బాగానే చేస్తున్నారు. ఇక్కడ రామస్వామినారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. సో అంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ ఆర్గనైజర్స్ కావచ్చు, ఇక్కడున్న వాలంటీర్గా కొంతమంది కూడా వర్క్ చేస్తున్న పరిస్థితులు, వాళ్ళందరూ కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలుస్తుంది. ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో అసలు పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, రామ్ చరణ్ ఎంట్రీ ఏ విధంగా ఉండిపోతుందో చూద్దాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.